హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో క్రోచెట్ ప్యాటర్న్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చిన్న క్యాప్ చేసేద్దాము. ఇలా పెద్ద రింగ్ తీసుకొని 3 చైన్ వేసుకొని డబుల్ క్రోచెట్ వేసుకోవాలి. ఇలా ఇంకో డబుల్ క్రోచెట్, ఇలా మొత్తం ఆ పెద్ద రింగ్లో 20 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 5 వేసాను కదా, ఇలా మొత్తం 20 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. తర్వాత ఇలా థ్రెడ్ని దగ్గరికి లాగేసి దాన్ని ఇలా చిన్నగా చేసుకోవాలి. 20 వేసేసాం కదండి డబుల్ క్రోచెట్స్. ఇలా ఫస్ట్ 3 చైన్ వేసిన దాంట్లో నుంచి తీసి స్టిచ్ వేసేసి క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ ఏంటంటే సింగిల్ క్రోచెట్స్ వేసుకోవాలి. 20 వేసాం కదా డీసీలు డబుల్ క్రోచెట్స్, ఇలాగే 20 సింగిల్ క్రోచెట్స్ వేసేసుకోవాలి. ఇలా పిన్ పెట్టుకుంటే మనకు కొంచెం యూజ్ అవుతుందండి. కౌంట్ చేసుకోవడం, ఎక్కడ మళ్ళీ మనం రౌండ్ క్లోజ్ చేయాలి, అవన్నీ కొంచెం డీటెయిల్డ్గా తెలియాలంటే ఇలా పిన్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. ఇలా మొత్తం 3 లైన్స్ వేసుకోవాలి సింగిల్ క్రోచెట్స్. ఇలా 3 లైన్స్ వేసిన తర్వాత మనం ఎక్కడ రౌండ్ స్టార్ట్ చేసామో అక్కడికి వస్తాం కదా, అక్కడ స్లిప్ స్టిచ్ వేసేసి ఇప్పుడు 3 చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా 3 చైన్ వేసిన తర్వాత సేమ్ అదే ప్లేస్లో ఒక డబుల్ క్రోచెట్ వేసుకోవాలి. అంటే ఒక ప్లేస్లో 2 వేసాం అన్నమాట ప్యాటర్న్స్. ఇలా మొత్తం 20కి మనం ఒక్కొక్క ప్లేస్లో 2 డబుల్ క్రోచెట్స్ వేసుకుంటే మొత్తం 40 వస్తాయి అన్నమాట డబుల్ క్రోచెట్స్. ఇలా చుట్టూ రౌండ్ ఫినిష్ చేసుకోవచ్చు. 40 వేసిన తర్వాత మనం ఇలా లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేసేసి ఆ రౌండ్ని కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి, మనకి క్యాప్ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకొంచెం ఫినిషింగ్ ఇద్దాం. లాస్ట్లో సింగిల్ క్రోచెట్ వేసుకొని ఆ రౌండ్ మొత్తం ఇంకొంచెం ఫినిషింగ్ ఇచ్చేసుకుందాం. ఇలా ఈ రౌండ్ మొత్తం వేసేసిన తర్వాత లాస్ట్లో ఇలా స్లిప్ స్టిచ్ వేసేసి మనకి ఇక్కడికి క్యాప్ రెడీ అయిపోయింది. మరి ఇంక ఈ క్యాప్ని ఇంకొంచెం అందంగా తయారు చేయాలి కాబట్టి ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకుందాము. ఇలా ఇంకో కలర్ థ్రెడ్ తీసుకొని చిన్న నాట్ వేసుకొని మనం 4th రౌండ్ అంటే 3 రౌండ్స్ వేసుకున్నాం కదండి సింగిల్ క్రోచెట్. ఆ 4th రౌండ్ దగ్గర నుంచి ఇలా కింద నుంచి తీసి మనం ఇంకో కలర్ని ఒక్కొక్క గ్యాప్లోనూ ఫిల్ చేసుకుంటూ ఇలా స్టిచ్ పైకి వేసుకుంటూ స్లిప్ స్టిచ్ లాగా వేసుకుంటూ రౌండ్గా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం వేసుకున్న తర్వాత మనం దీనికి పైన పెట్టడం కోసం ఇంకో చిన్న ఫ్లవర్ని రెడీ చేసుకుందాం ఇదే కలర్తో. ఇలా చిన్న నాట్ తీసుకొని ఒక 2 చైన్ వేసుకొని ఒక డబుల్ క్రోచెట్ వేసుకొని ఒక స్లిప్ స్టిచ్ వేసుకుందాం. ఇలా మొత్తం 3 చేశారనుకోండి, అదొక చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది. అంటే 2 డబుల్ క్రోచెట్స్ ఒక స్లిప్ స్టిచ్. ఇలా మనం మొత్తం ఒక 3 సెట్స్ వేసుకున్నామంటే ఒక చిన్న ఫ్లవర్ వచ్చేస్తుంది. ఆ ఫ్లవర్కి ఉన్న ఎడ్జెస్ అవి అటు ఇటు కట్ చేసి మనం ఫ్లవర్ని నీట్గా రెడీ చేసుకోవాలి. ఫ్లవర్ని నీట్గా రెడీ చేసుకుంటే ఫ్లవర్ని నీట్గా రెడీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక సూదితో ఇలా ఫ్లవర్ని క్యాప్కి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్యాప్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.